కవిత వ్యాఖ్యలపై ఎవరు మాట్లాడవద్దని సోషల్ మీడియాలో కవితకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టవద్దని బీఆర్ఎస్ నాయకులు శ్రేణులకు పార్టీ పెద్దల నుంచి కీలక ఆదేశాలు వెళ్లాయి. కవిత విషయాన్ని కేసీఆర్ చూసుకుంటారని సీనియర్లు చెబుతున్నారు. అయితే కవిత కామెంట్స్ పై ఇప్పటి వరకు కేసీఆర్, కేటీఆర్ స్పందించలేదు. కవిత వ్యవహారంలో కేసీఆర్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మరోవైపు కవితకు షోకాజ్ నోటీస్ ఇచ్చినా, పార్టీ నుంచి సస్పెండ్ చేసినా మరింతగా స్వరం పెంచే అవకాశం ఉందని బీఆర్ఎస్ లో ఆందోళన నెలకొంది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాకు స్పోనెంట్ నర్సింగ్రావు అడిగి తెలుసుకుందాం. నర్సింగ్రావు, కవిత లెటర్ కి సంబంధించి అటు బీఆర్ఎస్ పెద్దలు ఎవరూ కూడా మాట్లాడిన పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు మరో విషయం ఏంటంటే ఆమె మీడియా ముందుకు రాబోతున్నారు అని చెప్పేసి కూడా తెలుస్తోంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఎస్ నిల్మా, ఇప్పుడు కవిత ఎపిసోడ్ ఇటు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలోనైతే కలవరాన్ని క్రమక్రమంగా పెంచుతూ ఉంది. ఆమె స్వయంగా మీడియాతో మాట్లాడడం, చిట్చాట్ పేరిట బాహాటంగా అంతర్గత విషయాలన్నింటినీ కూడా మాట్లాడము, కేటీఆర్ నాయకత్వం పైన ఆమె తిరుగుబాటు చేయడము, కేసీఆర్ అంతర్గతంగా చేసినటువంటి చర్చలకు, నిర్ణయాలకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా బయటపెట్టినటువంటి నేపథ్యంలో ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కవిత చేసినటువంటి కామెంట్స్ బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా ఆందోళన అయితే క్రమక్రమంగా పెంచుతూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో కవితను చేసినటువంటి కామెంట్స్ నేపథ్యంలో వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ గతంలో ఇలాంటి అసలు ఇంత స్థాయిలో కూడా కామెంట్స్ చేయనటువంటి వారి విషయంలో కఠినంగా వ్యవహరించి పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి సందర్భాలని చూసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కవిత విషయంలో ఏ విధంగా పార్టీ ముందుకు వెళ్తుంది, కవిత పైన ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది, నోటీసులు ఇస్తుందా, లేదంటే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తుందా, లేదంటే కేసీఆర్ ఏం చేయబోతున్నారు అనేటువంటిది ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ ఇటు పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతూ ఉంది. ఇక మరొక వైపు ఈ పార్టీ అంతర్గతంగా కూడా ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు పార్టీలో ఉన్నటువంటి కీలక నేత, మహిళా నేత, స్వయంగా కేసీఆర్ కూతురైనటువంటి కవిత ఏకంగా తిరుగుబాటు స్వరంతో మాట్లాడినటువంటి నేపథ్యంలో, కీలకమైనటువంటి కామెంట్స్ చేసినటువంటి నేపథ్యంలో అసలు క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి నేతల్లో కూడా దీనిపైన ఏ విధంగా స్పందించాలి, చర్చలు ఎక్కడైనా జరిగినటువంటి సమయంలో ఏం మాట్లాడాలి, ఏం స్పందించాలి, దీనిపైన పార్టీ లైన్ ఏంటి, పార్టీ అధిష్టానం లైన్ ఏంటి అనేటువంటి దానిపైన కూడా ఒకంత ఆందోళన పార్టీ నాయకుల కింద నుంచి పైన వరకు కూడా కనిపిస్తూ ఉంది. అయితే పార్టీ అధిష్టానం మాత్రము ఇటు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు దీనిపైన ఇప్పటి వరకు కూడా స్పందించలేదు, ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఒకవైపు తాడో పేడో తేల్చుకోవాలి అనేటువంటి దూరంతో ముందుకు వెళ్తున్నట్టు డిసైడ్ అయి కవిత ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో దుందుడుకుగా వ్యవహరిస్తే కవిత వ్యవహారంలో, కవిత విషయంలో అది మరింత ఇబ్బందిగా మారేటువంటి ప్రమాదం ఉంటుంది. కవిత మరింత స్వరాన్ని పెంచి మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆచితూచి వ్యవహరించి ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో పార్టీ హైకమాండ్ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే పార్టీ శ్రేణులకు ఈ విషయంలో నిన్నటి నుంచి అసలు అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఎలా స్పందిస్తుంది అని ఎదురు చూస్తున్నటువంటి పార్టీ నాయకులకు కావచ్చు, శ్రేణులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు ఒక సంకేతాలను అయితే పార్టీ హైకమాండ్ పంపించింది. ఈ వ్యవహారం పైన ఎవరూ కూడా మాట్లాడొద్దు, ఎవరూ కూడా స్పందించొద్దు, పార్టీ అధినాయకత్వమే దీన్ని చూసుకుంటుంది, కవిత ఎపిసోడ్ను పార్టీ అధినాయకత్వమే చూసుకుంటుంది, ఎవరు ఎక్కడ తొందరపడి మాట్లాడొద్దు. అంతేకాదు నిన్న కవిత కొన్ని కీలక కామెంట్స్ కూడా చేసింది. పేడ్ ఆర్టిస్టులు తనను టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారని తీవ్రమైనటువంటి కామెంట్స్ కూడా చేసింది. సో ఈ నేపథ్యంలో పార్టీ అధినాయకత్వము పార్టీ శ్రేణులకి, నాయకులకి, ప్రధానంగా సోషల్ మీడియా వారియర్స్కి మరొక కీలకమైనటువంటి ఆదేశాలని, హెచ్చరికల్ని కూడా చేసింది. కవిత పైన ఎవరూ కూడా యాంటీగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొద్దనేటువంటి హెచ్చరికల్ని కూడా అధిష్టానం చేసినట్లుగా తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే నిన్నటి నుంచి అసలు వాస్తవానికి సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర ప్రతిపక్ష పార్టీ, ఇతర బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉండేటువంటి పార్టీలు, వ్యతిరేక పార్టీలు ఏమున్నా కానీ ఏ కామెంట్ చేసినా, ఏ నిర్ణయాలు తీసుకున్నా, ఆ పార్టీ పైన ఏ విధమైనటువంటి వచ్చినా కానీ పొలిటికల్గా జరిగేటువంటి అప్డేట్స్ పైన ఎప్పటికప్పుడు కూడా సీరియస్గా వరదల పోస్టులు పెడతా ఉంటారు సోషల్ మీడియా వారియర్స్ ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. కానీ నిన్నటి నుంచి కూడా చాలా సైలెంట్ అయిపోయారు, చాలా గంభీరంగా చూస్తూ ఉన్నారు, ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. అయితే ఎప్పుడైతే అధిష్టానం నుంచి ఈ వ్యవహారంలో అంత సైలెంట్గా ఉండాలి, ఎవరు మాట్లాడొద్దు, అంతా అధిష్టానమే చూసుకుంటుంది, కేసీఆరే మాట్లాడతారు, కేసీఆరే పరిస్థితుల్ని చక్కదిద్దుతారు అనేటువంటి సంకేతాలు ఎప్పుడైతే వెళ్ళాయో అప్పటి నుంచి సోషల్ మీడియా వారియర్స్ టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు,
అంతా పెద్ద సారే చూసుకుంటారు, అంతా పెద్ద ఆయనే చూసుకుంటారు, కేసీఆర్ కంటే కవితకు గౌరవం, ఈ వ్యవహారం అంతా సద్దుమణిగిపోతుంది అంటూ నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు పెద్ద ఎత్తున పోస్టులు పెడతా ఉన్నారు. సైలెంట్ అయిపోతుంది, ఎవరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు, కేసీఆర్ చూసుకుంటారు అనేటువంటి కామెంట్స్తో పెద్ద ఎత్తున నిన్నటి నుంచి ఇటు ఫేస్బుక్లో కావచ్చు, అటు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, అటు ట్విట్టర్లో కావచ్చు పెద్ద ఎత్తున పోస్టులను అయితే పెడతా ఉన్నారు. సో మొత్తానికి ఈ ఎపిసోడ్ను, ఈ వ్యవహారాన్ని అంతా కనుక చూసినట్లయితే కవిత విషయంలో, కవిత వ్యవహారంలో పార్టీ అధిష్టానము ప్రధానంగా కేటీఆర్ ఇంకా దూకుడుగా వెళ్ళకూడదు, ఒక ఇంత ఆచితూచే ముందుకు వెళ్ళాలి, కవితను మరింత హర్ట్ చేయకూడదు, మనము ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నా కానీ హర్ట్ అయి మళ్ళీ పార్టీ మీద స్వరాన్ని పెంచేటువంటి ప్రమాదం మరింత ఉంటుంది అనేటువంటి ఆలోచనతోటే ఉన్నట్లుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇప్పటి వరకు అయితే ఓపెన్గా ఇటు కేసీఆర్ కానీ అటు కేటీఆర్ కానీ స్పందించలేదు. కేటీఆర్ విదేశీ పర్యటనలో ఉన్నారు, రజతోత్సవ వేడుకల్ని అమెరికా వేదికగా నిర్వహిస్తూ ఉన్నారు. సో ఆ వేడుకలకు హాజరయ్యేందుకు ముఖ్య అతిథిగా అక్కడ కేటీఆర్ వెళ్ళారు, ఎన్ఆర్ఐసీలు నిర్వహిస్తున్నటువంటి వేడుకలకి. ఈ విషయంపైన కవిత చేసినటువంటి కమెంట్స్ పైన ఆరా తీసినట్లుగా తెలుస్తూ ఉంది. సో అయినప్పటికీ ఇప్పటి వరకు స్పందించలేదు, ఇటు కేసీఆర్ కూడా స్పందించలేదు. అయితే ఈ విషయం కూడా కేసీఆర్ ఆరా తీసినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ ఎపిసోడ్ పైన స్వయంగా కేసీఆర్ పార్టీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం మేరకు ఇప్పుడు సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి పోస్టులను చూసినా కానీ నిన్న పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ చేసినటువంటి చిట్చాట్లోని మాటల్ని బట్టి చూసినా కానీ కేసీఆరే స్వయంగా రంగంలోకి దిగి కవితతో మాట్లాడి ఈ సమస్యను సద్దుమణిగేలా చేసేందుకు ప్రయత్నాలు జరుపుతారు అనేటువంటిది మాత్రం మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే స్వయంగా ఫోన్లో మాట్లాడతారా లేదంటే కవితను ఫామ్ హౌస్కు పిలిపించుకొని మాట్లాడతారా అనేటువంటిది మాత్రము తెలియాల్సి ఉంది. అయితే ఈరోజు మాత్రము కవిత మంచిర్యాలకు వెళ్ళారు, మంచిర్యాల పర్యటనకు వెళ్ళారు, మంచిర్యాలలో ఒక పెళ్లికి హాజరు కాబోతా ఉన్నారు. ఆ తర్వాత ఇటీవల మృతి చెందినటువంటి ఒక సీనియర్ జర్నలిస్టు కుటుంబాన్ని కూడా అక్కడ మంచిర్యాలలో కవిత పరామర్శిస్తారు. సో అక్కడ మీడియాతో కూడా కవిత మాట్లాడేటువంటి అవకాశం ఉన్నట్లుగా కవిత సన్నిహిత వర్గాల ద్వారా మనకు తెలుస్తూ ఉంది. అయితే మీడియా సమావేశంలో కేవలం ఆ మునీర్ కుటుంబానికి సంతాపం తెలిపేటువంటి ప్రకటనకే పరిమితమవుతారా లేదంటే మళ్ళీ రాజకీయపరమైనటువంటి కమెంట్స్ ఏమైనా చేస్తారా అనేటువంటిది మాత్రం ఇప్పుడు ఉత్కంఠగా మారింది. సో ఈ పార్టీ శ్రేణులు కూడా కవిత పర్యటనలో ఏం మాట్లాడుతుంది అనేటువంటి దానిపైన కూడా ఆసక్తిగా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ నరసింహ.